ప్రకాశం బ్యారేజ్ గేట్ల రిపేర్ పనులు వేగవంతమయ్యాయి. బోట్లు ఇటీవల ఢీకొట్టుకోవడంతో ప్రకాశం బ్యారేజ్ 2 గేట్ల కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అయ్యాయి. ధ్వంసమైన కౌంటర్ వెయిట్ స్థానంలో వేరే కౌంటర్ వెయిట్ల అధికారులు ఏర్పాటు చేయనున్నారు. విరిగిన కౌంటర్ వెయిట్ బండిని వెల్డింగ్ చేసి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విరిగిన కౌంటర్ వెయిట్ బండిని తప్పించేందుకు క్రేన్ ని సిద్ధం చేశారు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల మరమ్మతుల పనులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. కృష్ణానదికి ఒక్కసారిగా వరద వచ్చి 11.4 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరింది. అయితే ఈ నీటిని కిందకి డిశ్చార్జ్ చేయడంలో భాగంగా గేట్లన్నీ పైకి ఎత్తివేశారు. ఇదే సమయంలో పైనుంచి 4 బోట్లు వచ్చి ఇక్కడ 69వ నెంబర్ గేటు, అదేవిధంగా 67వ నెంబర్ గేటుకు దగ్గరలో ఆగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లు అయితే దెబ్బతిన్నాయి. దీనికి ఏదో గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు వచ్చి పరిశీలించి ఈ వెయిట్ల వల్ల పెద్ద ప్రాబ్లం లేదు, వీటిని ఇక్కడి నుంచి తీసేసి కొత్తగా వెయిట్లు ఏర్పాటు చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అటు బెకమ్ సంస్థకు బాధ్యతలు అయితే అప్పగించారు. ఈ కౌంటర్ వెయిట్లు తొలగించే బాధ్యత. దీనికి సంబంధించి రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మొత్తం ఇక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నారు. కన్నయ్య నాయుడు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకుందాం. సార్ ఏంటి సార్, ఏం పనులు జరుగుతున్నాయి, ఎప్పటిలోగా పూర్తవుతుంది సార్ ఈ కౌంటర్ వెయిట్లు తొలగింపు? కౌంటర్ వెయిట్లు తొలగింపు ఇప్పుడు ప్రయాణం జరుగుతూ ఉన్నది. మార్నింగ్ 2 పీసులుగా అయిందంటే ఒక పీసుని బయటికి తీసాము. ఇంకో 2వ పీసుని ఇప్పుడు తీయడానికి వాళ్ళు భోజనానికి వెళ్ళారు. అన్ని ఏర్పాట్లు చేసాము. ఇంకా ఇప్పుడు వాళ్ళు రాగానే మొదలుపెట్టి 2వ పీసు కూడా తీస్తాము. తీసిన తర్వాత ఈ గేటుని లోయర్ చేయిస్తాం. మళ్ళీ ఈ గేట్ ఆపరేట్ చేయాలంటే మాత్రం కొత్తది వచ్చిన తర్వాత దాన్ని బిగించిన తర్వాతే, కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ గేట్ ఆపరేట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు దాకా మిగతా గేట్లో ఫ్లడ్ డిశ్చార్జ్ జరుగుతుంది. ఈ గేటు కిందకి దించేసి అలా ఉంచేస్తారా సార్? అవునండి. ఇంకా ఇప్పుడు ఈ ప్రస్తుతం పని ఎలా జరుగుతుందంటారండి? పని జరుగుతూ ఉంది. ఈ మెయిన్ పనులు ఏంటంటే 2 రిమూవ్ చేసి కొత్త బిగించితే గేట్లన్నీ ఆపరేషన్లో ఉంటాయి. గేట్ల వరకు ప్రాబ్లం ఏమీ లేదు. తర్వాత గేట్ల ముందు ఉన్న బోట్లని కూడా తీయాలి. ఆ ఏర్పాట్లు కూడా వాళ్ళే బెకమ్ ప్రాజెక్ట్స్ వాళ్ళే చేస్తున్నారు. చూడొచ్చు మనం ఇక్కడ ఏదైతే కౌంటర్ వెయిట్లు 2 దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి వార్తను కూడా మొట్టమొదటిసారిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫ్లాష్ చేసింది. తర్వాత చూడొచ్చు ఈ కౌంటర్ వెయిట్ ఏదైతే ప్రస్తుతం మన విజువల్లో కనిపిస్తున్నటువంటి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ మొత్తం కూడా పైకి తీసాక గేటును మొత్తం కిందకి దింపేస్తారు. గేటును కిందకి దింపాక తర్వాత ఈ గేట్ను మరలా ఆపరేట్ చేయాలంటే కొత్తగా కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేస్తే తప్ప ఆపరేట్ చేయడానికి వీలు లేదు. ఒకవైపు వరద ప్రభావం ఉన్నప్పటికీ కూడా మిగిలిన గేట్ల ద్వారా కిందకు వదిలేయచ్చు. అదే సమయంలో ఈ గేట్ను మాత్రం తిరిగి మళ్ళా ఉపయోగించాలంటే ఈ గేట్ను, అదేవిధంగా ఇంకొక గేటు, 2 గేట్లు మొత్తం దెబ్బతిన్నాయిలాగా కౌంటర్ వెయిట్లు. ఈ 2 గేట్లను ఆపరేట్ చేయాలంటే మాత్రం కొత్తగా కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేసిన తర్వాత సాధ్యం అవుతుంది. అదే సమయంలో ఈ బోట్లు ఏవైతే పెద్ద పెద్ద ఇనప బోట్లు ఇక్కడికి వచ్చి ఈ బ్యారేజీ గేట్లకు గుద్దుకున్నాయో, కౌంటర్ వెయిట్లు దెబ్బతీసాయో ఆ గేట్లు వరకు మాత్రం ఆ బోట్ల వరకు మాత్రం తొలగించే పని కూడా బెకమ్ అనే సంస్థకు ఇవ్వడం జరిగింది. ఆ సంస్థకు సంబంధించిన కార్మికులు ప్రస్తుతం ఇదే అంశమై పనిచేస్తున్నారు. ఈ మొత్తం తొలగించడానికి ఈ సాయంత్రానికి తొలగించి తర్వాత కొత్తగా వీటికి సంబంధించి ఈ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేపడతారు. దగ్గరలో ఉన్నటువంటి ఇరిగేషన్ వర్క్షాప్లో వాటిని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసి దాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే కనుక గేట్లు పూర్తి స్థాయిలో గతంలో ఎలా అయితే పనిచేసావో అలాగే పనిచేస్తాయని ఇక్కడ ఉన్నటువంటి నిపుణులు చెబుతున్నారు. వీరందరూ కూడా కన్నయ్య నాయుడు ఎవరైతే గేట్ల నిపుణులు ఆయన పర్యవేక్షణలో, అదేవిధంగా మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పనులు చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ప్రకాశం బ్యారేజ్.